వందనాలు అయ్య గారు. చాలా ఓపికతోటి శ్రద్ధగా మీ సమయాన్ని మాకు కేటాయిస్తున్నారు బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నా. రెండవ వర్తమానము మన మధ్యలో ఉన్నటువంటి వెస్ గారు మనతో పంచుకుంటారు. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ వెస్ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. Thank you. మీ అందరికీ వందనాలు. My name is Wes. నా పేరు వెస్. It is an honor for me to share this time with all you servants of the Lord. దేవుని సేవకుల మధ్య ఈ వర్తమానం పంచుకోవటము నాకెంతో గౌరవము. My topic today is church growth. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే సంఘము యొక్క ఎదుగుదల. Craig has been speaking about discipleship. పాస్టర్ క్రైగ్ డోర్నీ గారు దాని గురించి పోయిన సంవత్సరం మాట్లాడాడు, నిన్న మాట్లాడాడు, ఈరోజు కూడా దాని గురించే మాట్లాడాడు. And along with discipleship comes growth in your church. శిష్యరికము చేయటం ద్వారా సంఘము అభివృద్ధి చెందుతుందని పాస్టర్ క్రైగ్ గారు మనతో పంచుకున్నాడు. So what is church growth? సంఘము యొక్క అభివృద్ధి అంటే ఏమిటి? If we read the scriptures, we can find examples of church growth in various passages. పరిశుద్ధ లేఖనంలో మనం చూసినట్లయితే సంఘము యొక్క అభివృద్ధి గురించి కొన్ని వాక్యాలు చెప్పబడుతున్నాయి. Let's take a look at a few passages in the book of Acts, starting in chapter 2. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38 నుండి 41 దాకా మనం చూసినట్లయితే సంఘం యొక్క అభివృద్ధి గురించి అక్కడ చెప్పబడుతుంది. ఎవరైనా చదవండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38 నుండి 41 వరకు చదువుకుందాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. It was through the preaching of the gospel that these people repented and were baptized in the name of Jesus. చదవబడిన వాక్యములు మనం చూసినట్లయితే సువార్త ప్రకటించుట ద్వారా 3,000 మంది ఇంచుమించు, అంటే ఆడ కరెక్ట్ ఫిగర్ అనేది లేదు, ఇంచుమించు 3,000 మంది రక్షించబడ్డారు. ఏ విధంగా రక్షించబడ్డారు? సువార్త ప్రకటించుట ద్వారా. These 3,000 were the first large number to do so under the new covenant. ఈ యొక్క 3,000 మంది నూతనమైనటువంటి విశ్వాసులు. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత తన శిష్యులను సర్వలోకానికి పంపించిన తర్వాత పరిచయం చేసినటువంటి పేతురు, యోహాను గారు పరిచయం చేసినప్పుడు ఈ 3,000 మంది నూతన విశ్వాసులుగా, ప్రారంభ విశ్వాసులుగా పేరు పొంది ఉన్నారు. Let's continue in Acts 2:42 through 47. అదే అపోస్తుల కార్యములు 42 నుంచి 47 మనం చదువుకున్నట్లయితే వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండుడి. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను మరియు
అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగిను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కల కొలది పంచిపెట్టిరి. And Acts 16:4-5. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 4 నుండి 5 వరకు చదువుకుందాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 4 నుండి 5 వచనాలు. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములోనున్న అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. In these portions we can see the number of believers increasing. ఇక్కడ మనం చూసినట్లయితే సంఘము అనుదినము ఏ విధముగా విస్తరిస్తుందో, ఏ విధముగా స్థిరపడుతుందో మనము చూడగలుగుతాము. There are 3 keys to church growth. సంఘము ఎదగటానికి 3 ప్రధాన తాళపు చెవులు అనేవి ఉన్నవి. 3 ప్రధాన సూత్రములు అనేవి ఉన్నవి. Speaking the truth in love. ఒకటి, దేవుని యొక్క సత్యాన్ని మాట్లాడటం. Teach and train according to scripture. లేఖనముల ప్రకారము సంఘ బిడ్డలను తర్బీదు చేయటం. And have no compromise. తరువాత ఏ విషయంలోనూ కాంప్రమైజ్, పాప సంబంధమైనటువంటి విషయంలో వారికి లూజ్ అనేది ఇవ్వకూడదు, ఖండించాలి. Keep in mind that it is not by our doing the people believe. ప్రజలు విశ్వసించేది ఏంటంటే మనము ఏదైతే చేస్తున్నామో వారు మనల్ని గమనిస్తారు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా లేఖనముల ప్రకారము నడుచుకుంటూ ఉండాలి. But what does it say in John 6:44? అదే యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనంలో ఇంకో మాట రాయబడి ఉన్నది. యోహాను సువార్త 6వ అధ్యాయము 44లో ఏమని చెబుతుందంటే, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షిస్తే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. అంత్య దినములో నేను వారిని లేపెదను. So God is the one calling. ఇక్కడ లేఖనం చెబుతుంది కదా, నా తండ్రి చిత్తము లేకుండా ఎవరును నా యొద్దకు రాలేడు. Our part can be found in Matthew 28:18-20. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-20 వచనంలో కూడా ఇదే మాట చెప్పబడుతుంది. మత్తయి సువార్త 18వ అధ్యాయము 28వ అధ్యాయము 18 నుండి 20 దాకా. గ్రేట్ కమిషన్. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను మాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు నామంలోని పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. What is our responsibility? ఇక్కడ దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత ఏమిటి? ఒక గొప్ప బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యత ఏమిటి? Go. మీరు వెళ్ళండి, వెళ్ళి సువార్తను ప్రకటించండి. Make disciples. ఆయన శిష్యులను చేయండి, Baptize them. బాప్తీసం ఇవ్వండి, And teaching them obedience. వారికి వినయం అనేది
నేర్పించండి. నమ్రత అనేది నేర్పించండి. It is God's responsibility to draw people to Him. ఇక్కడ దేవుడు ఇక్కడ మనకి ఏమని చెబుతున్నాడంటే, It's మనం ours. ఇందాక చదివాం కదా, దేవుడు గనక ఆకర్షించకపోతే ఏ నరుడును ఆయన సన్నిధిలోనికి రాలేడు. It's ours to go and make disciples, baptizing them and మనం teaching them. అనుకుంటాము, నా స్వతహాగా నేను ఇంతమందిని రక్షించాను, ఇంతమందికి బాప్తిసం ఇచ్చాను, నా శిష్యులుగా చేశానని చెప్పి మనము అనుకుంటాం. అది తప్పు. ఎందుకంటే దేవుడు ఆకర్షించకపోతే ఆ బిడ్డ నీ వద్దకు రాడు. Teaching them obedience to the Lord. తర్వాత మనం ఏం చేయాలంటే దేవుల్లో ఏ విధముగా విధేయత ఉండాలో వారికి మనము బోధించాలి, నేర్పించాలి. So I don't know what you do here, నాకు తెలీదు మీరు మీ సంఘంలో ఏ విధంగా చేస్తారో. but when we gather as leaders, ఇక్కడ మనము సమకూడినప్పుడు ఒక చోట ఉన్నప్పుడు, and I'm asking about your communities, ఈయన మన యొక్క సంఘం యొక్క పద్ధతుల గురించి, మన సంఘం యొక్క నడవడి గురించి అడిగినప్పుడు what is the question I will ask? నేను ఏ ప్రశ్న అడగాలనేది నాకు అర్థం కావట్లా. How many people are in your congregation? మీ సంఘంలో ఎంతమంది ఉన్నారు చెప్పండి. మీ సంఘంలో ఎంతమంది ఉన్నారు? 13 members, 16 members, 20. Some might determine church growth by the number of people in our congregation. మనము మన యొక్క సంఘము అభివృద్ధి పొందాలంటే చాలా మంది ఏం చేస్తారు, చర్చికి వచ్చిన వాళ్ళకి భోజనాలు పెడతారు. భోజనాలు పెడితే సంఘం అభివృద్ధి అయిద్దా? కాదు కదా. ఆత్మీయంగా ఎప్పుడైతే మనము వారిని ఆత్మీయమైన ఆహారం ఎప్పుడైతే మనం బలముగా పెడతామో అప్పుడు సంఘం అనేది అభివృద్ధి అవుతుంది. ఆ గొర్రెల్ని ఇంకో గొర్రెను తీసుకొని వచ్చింది. ఇంకో గొర్రె అంటే వేరే సంఘస్థులు తీసుకొని రావడం కాదు, ఏమీ తెలియనటువంటి బిడ్డను తీసుకొని వస్తారు. If that number is increasing, then are we successful? చాలా మంది అనుకుంటారు, అయ్యో ఆ పాస్టర్ గారి దగ్గర 70 లక్షల మంది సంఘం ఉందంట, 1,00,000 మంది సంఘం ఉందంట, 20,000 మంది సంఘం ఉందంటే 20,000 మంది ఉన్న ఏం ప్రయోజనం? ఒక్క విశ్వాసి చాలు. ఒక్క విశ్వాస సంఘం ఉంటే వారు 10,000 కంటే సమానము. There are many mega churches in America. అమెరికాలో చాలా చాలా పెద్ద సంఘాలు ఉన్నాయి. దాదాపు లక్షల మంది ఉంటారు ఆ సంఘాల్లో, లక్షల మంది విశ్వాసులు ఉంటారు. And here are just a few examples. ఇక్కడ కొన్ని ఉదాహరణలు మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. Lakewood Church in Texas. టెక్సాస్ లో లేక్వుడ్ సంఘం అనేది ఉంది. జోయల్ హూస్టన్ లేక్వుడ్ సంఘం అనేది ఉన్నది. Averages 43,000 people per week. వారానికి 43,000 మంది సంఘ బిడ్డలు ఆ సంఘానికి వెళతారు. North Point Church in Atlanta. అట్లాంటాలో నార్త్ పాయింట్ చర్చ్ అనేది ఒకటి ఉంది. 30,000. 30,000 మంది ఆ సంఘానికి వెళతారు. Life Church in Oklahoma. లైఫ్ చర్చ్ ఓక్లహోమాలో ఉంది. 30,000. 30,000 మంది ప్రతి ఆదివారం ఆ సంఘానికి వెళతారు. These are some examples of what we call mega churches. వీటిని వీళ్ళ దేశంలో ఏమని పిలుస్తారంటే మెగా చర్చెస్, అంటే మహా సంఘాలు, గొప్ప సంఘాలు అని మా యొక్క దేశంలో మేము పిలుస్తాము. But if they have large numbers of attendees that is growing yearly, చాలా మంది అక్కడ ఏం చేస్తారంటే ఈ సంఘములో 43,000 మంది ఉన్నారు, వచ్చే సంవత్సరం మన సంఘంని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి, ఇంకా ఎక్కువ విశ్వాసం బయట నుంచి తీసుకొని రావాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. does that mean they are having church growth? దానికి అర్థం ఏంటంటే సంఘంలో విశ్వాసులు లక్షల మంది, వేల మంది ఉండే ఏం ప్రయోజనం? ఆత్మీయంగా ఎదగలేకపోతే. అవునా కాదా గారు? నీ బిడ్డ నువ్వు స్కూల్కి పంపిస్తున్నావు, సంవత్సరానికి 1,50,000 కట్టి ఫీజు కడుతున్నావు, ఇంటికి వచ్చిన తర్వాత 2+2 ఎంత అంటే 4 పెట్టాడు అనుకో, ఏం ప్రయోజనం? ఆ డబ్బులు మొత్తం వద్దానే కదా. అట్లానే గొప్ప సంఘాల్లో వేల మంది, లక్షల మంది జనముండి ఏం ప్రయోజనము? ఆత్మీయతలో ఎదుగుదల లేకపోతే, విధేయతను వారికి నేర్పించకపోతే, దేవుని ప్రేమను వారికి నేర్పించలేకపోతే ఏమి ప్రయోజనం అనేది లేదు, వ్యర్థము. పేరుకే పెద్ద సంఘాలు. Not necessarily. అది చాలా ముఖ్యమైనది కాదు. సంఘంలో ఎంతమంది ఉంటారు, సంఘ బిడ్డలను బట్టి పాస్టర్ గారిని గౌరవించడం అనేది బైబిల్ ప్రకారము తప్పు. Why do I say that? నేను ఎందుకు చెబుతున్నానంటే
because there's also spiritual growth. ఆత్మీయ ఎదుగుదల అనేది చాలా ముఖ్యము. ఉదాహరణకి మనం చూసినట్లయితే పేతురు గారు సువార్త ప్రకటించినప్పుడు 3,000 మంది రక్షించబడ్డాడు. ఆ 3,000 మందికి సంఘం కట్టాడు ఆయన? కట్టలేదు కదా. కట్టాడా? ఆ 3,000 మందిని ఇంకా 6,000 మంది చేయాలని ఆలోచన చేశాడా? చేయలేదు. వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. In other words, spiritual maturity. మనకి తెలుసు కదా, ఆత్మీయ పరివర్తన అంటే ఆత్మీయ ఎదుగుదల, ఆత్మీయ పరివర్తత, పరిపక్వత, ఆత్మీయ పరిపక్వత. The number of people attending your individual churches might be increasing. చాలా మంది సంఘాలకి వెళ్తారు కానీ, గొప్ప గొప్ప సంఘాలకి వెళ్తారు కానీ వారిలో ఆత్మీయ ఎదుగుదల అనేది ఉండదు. But are those people who are growing in faith, వాళ్ళు నిజంగా విశ్వాసంలో ఎదుగుదల పొందుతున్నారా? love, దేవుని ప్రేమలో ఎదగబడుతున్నారా? service, దేవుని యొక్క పరిచర్లో ఎదగబడుతున్నారా? and obedience? విధేయతలో ఎదగబడుతున్నారా? Having said that, విశ్రాంతి దినమును అనుసరించడం అనేది I have noticed that God is doing something in the last several decades, but He's been doing it forever. ఈ దేవుడు దశాబ్దాలుగా ఏం చేశాడంటే మనకు విశ్రాంతి దినాన్ని అనుగ్రహించాడు. ఆ విశ్రాంతి దినము దేవునికి మాత్రమే చెందినది. He's connecting people all over the world, especially in the area of obedience. యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినాన్ని ఆచరించమన్నాడే కానీ పెద్ద పెద్ద సంఘాలు కట్టి ఆ సంఘాల్లో విశ్రాంతి దినాన్ని ఆచరించమని పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా రాయబడలేదు. రాయబడి ఉందా అయ్యగారు? ఎక్కడైనా రాయబడి ఉన్నదా? ఇందాకే చదివాం కదా, మత్తయి సువార్త 28:19 సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, వారిని నా శిష్యులుగా చేయుడి, వారికి బాప్తిస్మం ఇవ్వండి అన్నాడే కానీ పెద్ద పెద్ద సంఘాలు కట్టి అక్కడ సంఘముగా ఏర్పరచమని చెప్పాడు బైబిల్లో లేదు. I'm going to give you an example from my own life. నా సొంత జీవితంలో నుండి ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. Both my wife and I as children were brought up and continued into our adult stage practicing Sunday worship. నేను నా భార్య చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, యవనస్తులుగా ఉన్నప్పుడు ప్రతి ఆదివారం మేము చర్చికి వెళ్ళేవాళ్ళం. We understood the commands such as no other gods. మేము 10 ఆజ్ఞలు నేర్చుకున్నాం. 10 ఆజ్ఞలు నేర్చుకున్నప్పుడు దాంట్లో ఇంకొక ఆజ్ఞ ఉంది, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదనే ఆజ్ఞ మేము నేర్చుకున్నాము. Honor your mother and father. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. Don't murder. నరహత్య చేయవద్దు. And such. But we didn't realize what remembering the Sabbath meant. కానీ మనము అన్ని 10 ఆజ్ఞలు అన్ని ఆచరిస్తున్నాం కానీ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించలేకపోతున్నాము. We had been taught that gathering for church service was done on Sunday. మనం ఏమనుకున్నాం, విశ్రాంతి దినాన్ని అంటే ఏంది, మనందరం ఒక సంఘముగా కూడుకుంటున్నామే కానీ దేవుడు విశ్రాంతి దినాన్ని ఆచరించడానికి కొన్ని నియమాలు ఇచ్చాడు. ఆ నియమాలు మనము పాటించలేకపోతున్నాము. ఏదో వస్తున్నాము పోతున్నాం అన్నట్టుగా ఉంది. About 11 years ago, 11 సంవత్సరాల క్రితం the Lord impressed on both my wife and me 11 సంవత్సరాల క్రితం దేవుడు నన్ను నా భార్యను సందర్శించాడు. ఆయన మాతో మాట్లాడాడు. to be obedient to the commandments given at Sinai. నిజముగా మీరు దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయులై ఉన్నారా? దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తున్నారా అని ఒక ప్రశ్న అనేది మా యొక్క తలంపుల్లో దేవుని ద్వారా కలిగినది. That includes changing the day we gathered with others from Sunday to Saturday. అప్పుడు మేమేం చేసామంటే ఆదివారం సంఘము నుండి శనివారం సంఘానికి విశ్రాంతి దినాన్ని ఆచరించే సంఘంలోకి నడిపించబడ్డాము. At our church in Minnesota, అమెరికాలో మిన్నెసోటాలో ఉన్న మా సంఘము we are continually experiencing an increased number of attendees.
మా యొక్క సంఘము యొక్క అభివృద్ధి మీద శ్రద్ధ పెట్టం కానీ మాకు లక్షల మంది వేల మంది రావాలని చెప్పి మేము శ్రద్ధ పెట్టం కానీ ఉన్నవారినే దేవుని యొక్క ప్రేమలోను దేవుని యొక్క విశ్వాసంలోను దేవుని యొక్క విధేయతలోను వారిని అభివృద్ధి చేస్తూ ఉంటున్నాము. This does not mean we are a better church or better disciplers. మాకు పెద్ద సంఘం అవసరం లేదు కానీ ఉన్న చిన్న గుంపునే శిష్యరికం చేసి వారితో సహవాసం చేస్తూ వారిని మేము ఆత్మీయ జీవితంలో బలపరుస్తున్నాము. అది మాకు గొప్ప ఆనందాన్ని అనుగ్రహిస్తుంది. It means that God is opening the minds of people to the దానికి అర్థం ఏంటంటే దేవుడు అక్కడున్న ప్రజల యొక్క మనసుని తెరిచి వారితో దేవుడు మాట్లాడతాడు. దేవుని యొక్క క్రియ వారిలో జరుగుతుంది. to the reality of repentance. అప్పుడు మనకు తెలుస్తుంది నిజమైన మారు మనసు యొక్క అర్థం ఏమిటో అప్పుడు మనకు తెలుస్తుంది. Faith. విశ్వాసం గురించి తెలుస్తుంది. And especially obedience to God's commands. ముఖ్యముగా విధేయత అంటే ఏంటో దేవుడు మనకి నేర్పిస్తాడు. We are seeing people come to Sabbath service to share a common testimony. నేను చాలా మంది మా యొక్క సంఘానికి వస్తున్నప్పుడు వారికి మా యొక్క సాక్ష్యాన్ని మేము పంచుకుంటాం, నేను నా భార్య. That testimony is that the Lord brought conviction regarding keeping the commandments given at Sinai. మేమేమని పంచుకుంటాం అంటే దేవుడు మాకు ఏదైతే బయలుపరిచాడో కన్విక్షన్ అనేది రియలైజ్ అయ్యాము. ఏమని గుర్తించాము? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించాలి. ఆ పరిశుద్ధ దినాన్ని మేము సరిగా ఆచరించట్లేదు. దేవుని వాక్యం ద్వారా మేము ఈ యొక్క సంఘానికి నడిపించబడ్డాము. ఇక్కడ మేము విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా బైబిల్లో చెప్పబడినట్లు అనుసరిస్తున్నామని కొత్త వారికి మేము సాక్ష్యం చెప్తూ ఉంటాము. They usually start with a conviction to obey the day of the weekly Sabbath. అప్పుడు మేము వారం వారం చర్చికి వెళ్ళి ఒక ఉదాహరణగా ఉంటాము. That day is the seventh, or Saturday is written in the fourth commandment. ఎందుకంటే విశ్రాంతి దినము ఆచరించాలని పరిశుద్ధ గ్రంథంలోనే 10 ఆజ్ఞల్లో రాయబడి ఉన్నది. Many of you sitting here today understand that. మీ అందరికీ తెలుసు కదా, నిర్గమకాండము 20వ అధ్యాయము 1 నుండి 17వ వచనంలో 10 ఆజ్ఞలు అనేవి రాయబడి ఉన్నవి. For many of you sitting here, God has convicted you of that. మీ అందరికీ తెలుసు నిర్గమకాండం 20వ అధ్యాయం 6 నుంచి 11లో చదివినట్లే చెప్పబడి ఉన్నది కదా, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలెను. Read Exodus 26-11, please. 20వ అధ్యాయం 6 నుంచి 11 ఎవరైనా ఒకసారి చదివి వినిపించండి అయ్యగారు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడునై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వాణ్ణి నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. As you notice, మనం ఇక్కడ చూసినట్లయితే there's only one day that he blessed and made holy. ఆయన ఏమని చెబుతున్నాడంట? విశ్రాంతి దినాన్ని ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచెను. That's the seventh day or Sabbath. అది విశ్రాంతి దినం అనగా 7వ రోజు విశ్రాంతి దినము. The second thing we see, రెండో విషయం మనం ఏం చూస్తున్నామంటే, the second thing seems to be eating clean food. రెండోది ఏంటంటే మనము శుభ్రమైన ఆహారాన్ని భుజించాలి. And not unclean food as found in Leviticus 11. లేవ్యకాండము 11వ అధ్యాయంలో చెప్పబడి ఉంది కదా, ఏ ఆహారము తినాలో ఏ ఆహారము తినకూడదో లేవ్యకాండం 11వ అధ్యాయంలో స్పష్టముగా రాయబడి ఉన్నది. విశ్రాంతి దినాన్ని అనుసరించేటప్పుడు ఆ లేవ్యకాండం 11వ అధ్యాయంలో రాయబడినటువంటి నియమాలను మనము పాటించే వారిగా ఉండాలి. That means not eating pig or anything God has declared as unclean. దేవుడు ఏం చెప్పాడు 11వ అధ్యాయంలో? అశుభ్రమైన ఆహారం అనగా ఏంటి? This seems to be
the second thing that God convicts people of. అదే ఎందుకంటే ఇది దేవుని ఆలయము, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. ఇది దేవుని ఆలయం అనేటువంటి దేహాన్ని, మన యొక్క శరీరాన్ని పరిశుద్ధముగా ఉంచాలంటే అంత అశుభ్రమైనటువంటి ఆహారం తిని దీన్ని మనము పాడు చేసుకోకూడదు. After that, తరువాత the feast listed in Leviticus 23. లేవ్యకాండం 23వ అధ్యాయంలో 7 వారముల పండుగలు ఉన్నాయి కదా. పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, వారముల పండుగ, శృంగారధనుల పండుగ, గుడారాల పండుగ, ఈ మొత్తం పండుగలు, ప్రథమ ఫలముల పండుగ. ఈ 7 వారాల పండుగల్ని మనం అనుసరించే వారిగా ఉన్నామా లేదా ఒకసారి మనము మెమరీ వేసుకోవాలి. Instead of practicing Christmas and Easter, చాలా మంది క్రిస్మస్, ఈస్టర్ ఈ సెలబ్రేట్ చేస్తారు, కానీ వాస్తవానికి మనం మాట్లాడుకుంటే బైబిల్లో క్రిస్మస్ డిసెంబర్ 25వ తారీఖు చేయాలని మెన్షన్ చేయబడింది గారు. ఎవరైనా చెప్పండి. లేదు, ఇది పురాతన స్కాలర్స్ పండితులే ఏం చేశారు, క్రిస్మస్ 25వ తారీఖు క్రీస్తు పుట్టుక అని అంటారు. బైబిల్లో ఎక్కడ క్లియర్గా మెన్షన్ చేయబడలేదు. మనందరికీ బైబిల్ బాగా తెలుసు, బైబిల్ చదివాము, చెప్పబడి ఉంది గారు. they learned to celebrate the specific feast God instructed, such as Passover. కానీ దేవుని యొద్ద నుండి మనకు కొన్ని పండుగలు అనేవి చెప్పబడి ఉన్నవి. లేవ్యకాండం 23వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్పాడు, 7 వారాల పండుగ ఇచ్చాడు. అది బైబిల్లో చెప్పబడింది, వాటిని మనము ఆచరించము. Unleavened bread, పులియన్ రొట్టెల పండుగ, trumpets, శృంగారధనుల పండుగ, atonement, అదే దిద్దుబాటు దినము, and Sukkot. గుడారాల పండుగ. God seems to be waking up his people to walk in obedience. ఎప్పుడైతే మనం వీటిని అనుసరిస్తామో దానికి అర్థం ఏంటంటే దేవుని ప్రజలు దేవుని మాటకు విధేయులై నడుస్తున్నారని అర్థము. Our church in Coon Rapids, Minnesota is seeing rapid growth, not only at our church, but we also are starting to experience growth through affiliates. మా యొక్క సంఘము, కాన్ఫరెన్స్ మినిస్ట్రీస్ అనే సంఘము చాలా విస్తారముగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో మా సంఘము ఒక బ్రాంచెస్గా అభివృద్ధి చెందుతూ ఉన్నది. దానికి అర్థం ఏంటంటే మేము మా ప్రజలకు విధేయతను నేర్పిస్తాము, సత్యాన్ని గ్రహించిన విధంగా నేర్పిస్తాము, దేవుళ్ళ విశ్వాసం ఉంటుంది నేర్పిస్తాము, 7 వారాల పండుగలు అనుసరించడం నేర్పిస్తాము, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఏ విధంగా నడుచుకోవాలో కూడా నేర్పిస్తాము. Our pastors Daniel and Craig, మా పాస్టర్ డానియల్ జోసెఫ్ గారు, క్రిగ్ డోర్నీ గారు are receiving phone calls from pastors all over the world. ఈ ప్రపంచం నుండి చాలా ఫోన్ కాల్స్ వాళ్ళకి వస్తానే ఉంటాయి. ఏ ఒక డౌట్ వాళ్ళని అడుగుతానే ఉంటారు. These pastors want to understand what Sabbath keeping, ఈ యొక్క సంఘ కాపర్లు అడుగుతారు, అయ్యా విశ్రాంతి దినం అంటే ఏంటి, దాన్ని ఏ విధముగా పరిశుద్ధంగా ఆచరించాలి, వారికి ఉన్న డౌట్స్ వాళ్ళు అడుగుతారు. నిన్న మనకి మీటింగ్లో అడిగాం కదా డౌట్స్. డానియల్ అయ్య గారు అడిగారు, నేను ఈ లోకంలో ఉండను, వారిని ఒకటిగా చేయని చెప్పి యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు కదా, మళ్ళా ఎందుకు వెళ్ళిపోయారని చెప్పి అయ్యగారు అడిగారు. అట్లానే కొన్ని డౌట్స్ వాళ్ళకుంటే ఆ యొక్క ప్రశ్నలను వాళ్ళకి ఫోన్ చేసి అడిగి వాటికి ఆన్సర్ అనేది వాళ్ళు పొందుకుంటూ ఉంటారు. understand food instructions, బైబిల్లో ఇవ్వమైనటువంటి నియమాలను అర్థం చేసుకునే విధంగా బోధిస్తారు. and the other things given to God's people at Sinai. దేవుని యొక్క ప్రజలకు దేవుడు ఏ నియమాలైతే ఇచ్చాడో వాటిని కంపల్సరీగా అనుసరించాలి. Some of these pastors want to join with our church to be affiliates. కొంతమంది పాస్టర్లు ఏం చేస్తారంటే మా సంఘంలో వచ్చి దేవుని యొక్క వాక్యం వింటూ ఉంటారు. Just as you have joined with Vijay and his మీరు father. ఏ విధంగా విజయ్తో వారి కుటుంబంతో కలిసి పరిచర్యలో కొనసాగుతూ ఉంటారు, అట్లానే కొంతమంది పాస్టర్లు మాతో కూడా పరిచర్యలో కొనసాగుతూ ఉంటున్నారు. Remember, these people are already believers. గుర్తుంచుకోండి, వీళ్ళందరూ విశ్వాసులే, కానీ వీరికి సరైన మార్గం ఏ విధముగా వెళ్ళాలో సరిగా ఎవరు బోధించలేదు. All of you men sitting here today, ఇక్కడ కూర్చున్న మీరందరూ దైవ సేవకులందరూ confess Jesus as your Lord. యేసుక్రీస్తు వారిని మీ యొక్క రక్షకుడిగా అంగీకరించారు. యేసుక్రీస్తు వారు మన యొక్క పాపముల కొరకు సిలువేయబడ్డాడని చెప్పి మనం అంగీకరించి ఉన్నాము. But do you really understand the obedience part?
కానీ నిజముగా మనము దేవుని యొక్క విధేయతకు లోబడిన వారిగా ఉన్నామా లేదా ఒకసారి మనము ప్రశ్నించుకుందాం. It seems God is bringing his people together in unity for such a time as this. దీనికి అర్థం ఏంటంటే దేవుడు ఆల్రెడీ ప్రార్థన చేశాడు ఏమని, మన యొక్క ఐక్యత గురించి. తండ్రి నీలో నేను ఏ విధంగా ఉన్నానో నీవు నాలో ఏ విధంగా ఉన్నామో వీరిని కూడా మన యందు ఏకము చేయాయా అని యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశాడు. God is starting to connect like-minded believers from different అది ఏం countries చేస్తుందంటే మనల్ని దేవునికి మనకి ఒక సంబంధం అనేది ఏర్పరుస్తుంది. who want to follow the instructions given at Sinai. దేవుడు మనకిచ్చినటువంటి సూచనలను మనం అర్థం చేసుకొని వాటిని అనుసరించే వారిగా ఉండాలి. An example is that our team is here in a remote village in India because God has called our two communities to be united for his kingdom. ఉదాహరణకి చూసుకోండి, మేము ఎక్కడో ఆ దేశంలో ఉన్నాము, మీ గ్రామానికి వచ్చాము, మీ ఆహారం తింటున్నాము, మీతో ఉంటున్నామంటే దేవుడు రెండు రాజ్యాలను, రెండు ప్రదేశాలను, రెండు దేశాల వ్యక్తులను ఒక ఐక్యమత్యం అనేది అనుగ్రహించాడు. ఆమేన్. Amen. I would have never dreamed when I became a believer నేను చేసినటువంటి గలీజ్ పనులకి, నేను చేసినటువంటి నీచమైన పనులకి నేను విశ్వాసిని అవుతాను అనుకోలేదు, సంఘంలో చేర్చబడతాను అనుకోలేదు, ఈ విధంగా ఇండియా వచ్చి మీతో వాక్యం పంచుకుంటానని చెప్పని అనుకోలేదు. that I would be standing here speaking to a bunch of pastors in India ఇక్కడ ఇండియా వచ్చి భారతదేశం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి దైవ సేవకుల ముందు ఇట్లా వాక్యం చెబుతాననిగా నేను అనుకోలేదు. whose language I cannot speak. మీ భాష నేను అర్థం చేసుకోలేదు, నా భాష మీరు అర్థం చేసుకోలేదు, కానీ దేవుడు చూడు ఎంత గొప్పవాడు. As God is bringing us all together. దేవుడు మనందరినీ ఒక చోట ఏర్పరిచాడు. రానున్న రోజుల్లో దేవుడు మనల్ని విస్తారముగా వాడుకుంటాడు. At our church, we are starting to see other countries such as Uganda, మా సంఘం కూడా యుగాండా దేశంలో కూడా ఒక పరిచర్య అనేది స్టార్ట్ చేసింది. Poland, పోలాండ్ లో మా సంఘం ఉన్నది, and other countries that are connecting with our church. ఇండోనేషియాలో మా సంఘం ఉన్నది, ఇస్రాయేలీ దేశంలో మా సంఘం ఉన్నది, వేరు వేరు ప్రాంతాల్లో మా యొక్క సంఘం అనేది ఉన్నది. And this seems to be expanding. మా యొక్క సంఘము విస్తరిస్తున్నట్టు మేము చూస్తున్నాము. అది మాకు చాలా సంతోషకరము. కనుక So if the number of attendees increases weekly at your church, does that mean there's church growth? ఒక ప్రశ్న వేస్తున్నాడు ఆయన. వారంలో జరిగే ప్రార్థనకు ఎక్కువ విశ్వాసులు వస్తే సంఘం అభివృద్ధి అయినట్ట? They said no. No. I would suggest that church growth is counting those who understand faith in Jesus. ఆయన చెబుతుంది ఏంటంటే సంఘము యొక్క నిజమైన అభివృద్ధి ఎక్కడ ఉందంటే ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ఏ డౌట్ లేకుండా నేర్చుకుంటారో, విశ్వాసంలో ఎదుగుతారో, దేవుని ప్రేమలో ఎదుగుతారో, విధేయతలో ఎదుగుతారో, అది నిజమైన సంఘము యొక్క అభివృద్ధి. But understand and obey his commandments. ముఖ్యముగా ఆయన యొక్క ఆజ్ఞలకు విధేయత కలిగి ఉన్న వారే నిజమైన సంఘానికి అభివృద్ధి కలిగినటువంటి వ్యక్తులు. సంఘము యొక్క మనుషులు చూచి సంఘం యొక్క అభివృద్ధి అంచనా వేయటము బైబిల్ ప్రకారము తప్పు. That is spiritual growth. అది అనుకునే విషయము కాదు. ఆత్మీయ జీవితంలో ఎదుగుదలే సంఘానికి చాలా చాలా ముఖ్యము. You may have 5 or 10 people who attend your service each week. మన సంఘానికి 5 రావచ్చు, 10 మంది రావచ్చు, అది గొప్ప ఆశీర్వాదం. 5 శ్రేష్టమైన విత్తనాలు. ఒక గుప్పిడి విత్తనాలు తీసుకొని భూమిలో జల్లుతాం అయ్యగారు, శ్రేష్టమైనవే పండుతాయి. చచ్చున్నవి అవి మొత్తం ఏమైపోతాయంటే పక్కకి వెళ్ళిపోతాయి. అట్లానే సంఘంలో 5 రాని ఏమైంది, 5,000 మందితో సమానము. 10 మంది రాని 10,000 మందితో సమానము. But are those 5 to 10 people obeying God's commandments? ఎందుకంటే కనీసం 5 అయినా 10 మంది అయినా దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయులై ఉన్నారు, దేవునితో ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నారు. You may have 100 people attend your weekly service. ఈ సంఘానికి 100 మంది వచ్చినా ఏం ప్రయోజనం? But if they're not being obedient to God's వాళ్ళు commands, దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత లేకపోతే ఏం ఉపయోగం? they are not growing spiritually. ఆత్మీయ జీవితంలో వాళ్ళు ఎదగకపోతే ఏం ప్రయోజనము? Then you have a large number of people with little spiritual maturity. మనకి సంఘంలో 100 మంది ఉండి 100 మంది ఆత్మీయతలో
ఎదుగుదల లేకపోతే ఏమీ ఉపయోగం అనేది లేదు. ఐదుగురు ఆత్మీయ జీవితంలో బలముగా ఎదగబడితే గొప్ప ఆశీర్వాదకరంగా మనకి ఉంటుంది. Church growth is not only sharing the gospel with people, but sharing the obedience expectations. సంఘము యొక్క అభివృద్ధి సువార్త ప్రకటించడంలో మాత్రమే కాదు కానీ దేవుని యొక్క విధేయతను నేర్పించడంలో, దేవుని యొక్క ప్రేమను నేర్పించడంలో, దేవుని యొక్క విశ్వాసాన్ని నేర్పించడంలో, దేవుని యొక్క ఆజ్ఞలను పరిశుద్ధముగా ఆచరించడంలో సంఘము యొక్క అభివృద్ధి అనేది ఉన్నది. There was a time many years ago when my wife and I were the teachers of the young people at our church. కొన్ని సంవత్సరాల క్రితము ఈయన వీళ్ళ భార్య వాళ్ళ సంఘంలో ఉన్న యవనస్తులకు టీచర్స్గా ఉపాధ్యాయులుగా ఉన్నప్పుడు, This was not Corner Fringe, but a different church. ఇది కాన్ఫరెన్స్ సంఘం కాదు కానీ వేరే సంఘం. It was my week to give the message, but only 12 children came. Our average number was around 20 to 25. వాస్తవానికి వీళ్ళు అక్కడ చెప్పే యవనస్తుల సంఖ్య ఎంతమంది? 22 మంది. కానీ వీళ్ళు వాక్యం చెప్పేటప్పుడు వచ్చే సంఖ్య ఎంతమంది? 12 మంది మాత్రమే. I was very disappointed because only 12 had come. అప్పుడు ఈయన చాలా నిరుత్సాహపడ్డాడు. ఏంది 22 మంది అయితే 12 మంది వస్తున్నారని చాలా నిరుత్సాహపడ్డాడు. As I was thinking about this, నేను దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు I felt God impress this on me. నేను దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నా మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుడు నాకు నేర్పిస్తున్నాడేమో అని ఆలోచించాను. He said to me, "You are disappointed because only 12 came?" ఆ దేవుడు నాతో మాట్లాడి, ఏంది నువ్వు 12 మంది వచ్చారని నువ్వు డిసప్పాయింట్ అయ్యావా, నిరుత్సాహపడ్డావా? I changed the world with 12. నేను దేవుడు నాతో మాట్లాడాడు. యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే ఆ 12 మందితోటి ఈ యొక్క ప్రపంచాన్నే మార్చివేశాడు. హల్లెలూయా. He said, "Go teach those who are here and stop being disappointed." వెళ్ళి ఆ 12 మందికి సువార్త ప్రకటించు, వారే గొప్ప జన సమూహం అవుతారు అని చెప్పాడు. Church growth is not about numbers, it's about spiritual maturity and obedience. సంఘం యొక్క అభివృద్ధి సంఖ్యతో కూడుకున్నది కాదు కానీ సంఘం యొక్క అభివృద్ధి ఆత్మీయ జీవితంలో ఎదుగుదలతో కూడుకున్నది. I want you to remember what was decided at the Jerusalem Council in Acts 15:21. అపోస్తుల కార్యములు 15:21 ఒక శ్రేష్టమైన రాయబడి ఉన్నది కదా. అపోస్తుల కార్యములు 15:21. ఏలయనగా సమాజ మందిరములో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరము నుండి అతని నియమమును ప్రకటించువారి ప్రతి పట్టణంలో ఉన్నారని చెప్పాను. హల్లెలూయా. Are you one of those men who preaches Moses in your village on the Sabbath? చూడండి, మోషే లాగా మీ సంఘములో మోషే తర్బీదు చేసినటువంటి వ్యక్తులు ప్రతి పట్టణంలో ఏ విధముగా ఉన్నారని చెప్పాడు, ఆ విధంగానే మన సంఘంలో ఉన్న సంఘ బిడ్డలు ప్రతి పట్టణంలో ఉండును గాక. Men don't ever worry about the numbers. ప్రతి పట్టణంలో నువ్వు అనుకోవచ్చు నాకు 5గురే ఉన్నారని. ఆ 5గురు 5 ప్రాంతాలకు వెళ్ళి 5 పట్టణాలకు వెళ్ళి 5,000 మంది జనాంగాన్ని దేవుని యొక్క సన్నిధిలోకి నడిపిస్తారు. Go preach the gospel and go preach and teach the commandments. దేవుని యొక్క సువార్తను ప్రకటించండి. దేవుని యొక్క సువార్తతో పాటు ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క విధేయతను, ఆయన యొక్క విశ్వాసాన్ని కూడా మీరు ప్రకటించండి. As God brings the people, you be obedient. అప్పుడు దేవుడే ఏల వేసి పిలుస్తాడు. దేవుడు ఏమని పిలుస్తాడు? ఫలాని దైవ సేవకుని దగ్గరికి వెళ్ళు, అక్కడ నా యొక్క విధేయతను నీకు నేర్పిస్తాడు అని. May God bless you in the work you are doing. దేవుడు మీరు చేసే పనిని ఆశీర్వదించునుగాక. The work you are doing for His kingdom. దేవుని యొక్క సేవ కొరకు మీ యొక్క కుటుంబాలను విడిచిపెట్టి, మీ యొక్క ఉద్యోగాలను విడిచిపెట్టి దేవుని కొరకు మిమ్మల్ని మీరు సమర్పించుకొని ఆయన పరిచయం చేస్తున్న దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. Always remember to preach faith and love for Yeshua. నేను కోరుకున్నది ఏంటంటే ఎల్లప్పుడూ సువార్త ప్రకటించేటప్పుడు దేవుని యొక్క విధేయతను ప్రకటించండి, ఆయన యొక్క విశ్వాసాన్ని ప్రకటించండి, ఆయన యొక్క ప్రేమను ప్రకటించండి.
Always remember to preach Moses. మీరు బోధించేటప్పుడు ప్రతిసారి మోషేను గుర్తు తెచ్చుకోండి. Man, it is an honor to be here with you today. ఇక్కడ ఒకరినొకరు మనము గౌరవ పంచుకునే వారిగా ఉండాలి. And God bless you. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. మీ అందరికీ వందనాలు.